వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. అవును సహోదరుడా, ప్రభునందు నీ వలన నాకు ఆనందము కలగనిమ్ము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలగజేయము. మరొకసారి దేవుని వాక్యంలో నుండి ఉదయకాల సమయంలో ఫిలోమోను పత్రికలో సంఘములో ఉన్న ఐక్యతను, సమాధానాన్ని, క్షమాపణను అభివర్ణించే పత్రికలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ పార్ట్నర్షిప్, భాగస్వామ్యము. ఈ మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అవును సహోదరుడా అని ప్రారంభించబడింది. దేవుని వాక్యంలో ఫిలోమోను అనే దేవుని యజమానుడిగా, అదేవిధంగా ఒనేసిము అనేవాడు పనివాడుగా, దాసుడుగా, పౌలు గారు అపోస్తలుడిగా ఉన్నప్పటికీ వీరందరూ యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన దాన్ని బట్టి వీళ్ళందరూ ఒకే కుటుంబంలో సహోదరులుగా పిలువబడుతున్నారు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనము దేవుని యొక్క అంతస్తుని బట్టో, దేవుడిచ్చిన ఆస్తులను బట్టో గర్వించకుండా, దేవుడిని బట్టి, దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని బట్టి, సహోదరత్వాన్ని బట్టి దేవుని యందు అతిశయించే వారంగా ఉండాలి అన్న విషయాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ పర్పస్, ఉద్దేశము. ప్రభునందు అన్న మాట రాయబడతా ఉంది. ఇది పౌలు యొక్క తన సొంత లాభాపేక్ష కోసమో, తన సొంత కీర్తి కోసమో, ప్రతిష్టల కోసమో మీరిరువురు సమాధానపడండి, క్షమాపణ పొందండి అని చెప్పట్లేదు. కానీ ఇది కేవలం ప్రభునందు, క్రీస్తునందు, క్రీస్తు ఉద్దేశాలను మన జీవితాల్లో నెరవేర్చడం కొరకే ఆయన ఈ విధంగా బతిమాలుతున్నట్లుగా, వేడుకుంటున్నట్లుగా దేవుని వాక్యం నుండి మనం గ్రహించాలి. మన జీవితాల్లో కూడా అంతిమంగా యేసుక్రీస్తు ప్రభువే ఆయన ఉద్దేశాలు నెరవేర్చబడాలి తప్ప మన వ్యక్తిగతమైన ఉద్దేశాలు, వ్యక్తిగతమైన లాభాలు ఆశించి ఏది చేయకూడదు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ప్లెజర్, సంతోషము. నీ వలన నాకు సంతోషము కలగనిమ్ము అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వీళ్ళిరువురు చాలా దూరం అయిపోయారు. భయంకరమైన వివాదాల మధ్యలో, దొంగతనం వలన దూరంగా వెళ్ళిపోయిన ఈ ఒనేసిమును బట్టి ఫిలోమోనుకి ఎంత దుఃఖము కలిగినా, అపోస్తలుడైన పౌలుని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మీరు చేర్చుకోవటం వలన, అతన్ని ఆదరించడం వలన, సమాధాన పడటం వలన, క్షమాపణ కలిగి ఉండటం వలన నా హృదయానికి కూడా సంతోషము అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆత్మీయ నాయకుల మధ్య సంఘములో ఐక్యతను కలిగి ఉన్నప్పుడు కేవలం దేవుడు మాత్రమే సంతోషించట్లేదు, కానీ ఆత్మీయ నాయకులకు కూడా అది మనసారా సంతోషం కలుగుతుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ పీస్, ప్రశాంతత. లేదు అనంటే సేద తీర్చబడటం. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే విశ్రాంతి కలగజేయము అన్న మాటను మరొకసారి అపోస్తలుడైన పౌలు రాయటం మనం చూడొచ్చు. వీళ్ళిరువురు ఒకరినొకరు దగ్గర అవటం వలన, సమాధాన పడటం వలన అపోస్తలుడైన పౌలుకి ఆయనకు విశ్రాంతి తీర్చుకున్నట్లుగా, సేద తీర్చబడినట్లుగా, ఆనందాన్ని కలగజేసినట్లుగా దేవుని వాక్యంలో రాయబడతా వచ్చింది. అలాగే సంఘంలో అందరూ ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉన్నప్పుడు దేవుని సంఘ కాపరికి కూడా అటువంటి సేద తీర్చబడుతుంది అన్న మాటను మనం గ్రహించాలి. మన మాటల వలన, మన ప్రవర్తన వలన, మన తీరు వలన ఇతరుల హృదయాలను, మనసుల్ని గాయపరచడం కన్నా కూడా వారితో కలిసి ఉండటం వలన దేవుని సేవకులు దేవుని యొక్క హృదయాన్ని, సంతోషాన్ని, అదేవిధంగా విశ్రాంతిని, నెమ్మదిని కలగజేసేటట్లుగా చేయవచ్చు అని ఈ పుస్తకం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, మరొకసారి ఒనేసిమును బట్టి, ఫిలోమోనును బట్టి వారి మధ్య మీరు మరలా అనుగ్రహించిన నెమ్మదిని, శాంతిని, క్షమాపణను బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.